వదినా, ఏం ఆలోచిస్తున్నావు? ఐరేంద్రి, నీకు ఎప్పుడైనా ఒక డౌట్ వచ్చిందా? ముందు ఆ డౌట్ ఏంటో చెప్పు. చెడు కనకు, చెడు వినకు, చెడు మాట్లాడకు అని 3 కోతులుంటాయి కదా. అందులో ఒక కోతి మిస్ అయిపోయిందనుకో, అప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? అదేం ప్రశ్న వదినా? అడుగుతున్నాను కదా, చెప్పు. అవి 3 కోతులుంటేనే బాగుంటుంది, 2 కోతులుంటే ఇన్కంప్లీట్ గా ఉంటుంది. కేతన లేకపోతే నాకు కూడా అలానే అనిపిస్తుంది ఐరేంద్రి. ఏంటదినా? ఆఖరికి మన ముగ్గురిని కోతులతో పోలుస్తున్నావా? అబ్బా ఐరేంద్రి, నా పోలిక రాంగ్ గా ఉన్నా అందులో ఉన్న పాయింట్ కరెక్ట్ గా అర్థం చేసుకో. కేతన వెళ్ళిపోయాక మనిద్దరికి ఎంత బోర్ కొడుతుంది చెప్పు. నువ్వు చెప్పింది కూడా నిజమే వదినా. కేతన ఉన్నప్పుడు ముగ్గురం కలిసి సరదాగా ఎవరో ఒకరిని ముప్పు తిప్పులు పెట్టే పనులు చేసేవాళ్ళం. ఎప్పుడు కాలు చెయ్యి పడిపోయినా కుంటోళ్లాగా తయారయ్యాం. అవునదినా, కేతన ఉంటే చాలా బాగుండేది. వదినా, రాంగ్ టైంలో రాంగ్ పర్సన్ గురించి లిఫ్ట్ చేసావు. ఆ కేతన అనే మాట విని ఈయన లోపలికి వచ్చినట్టున్నారు. ఐరేంద్రి, ఆ కేతన ఇంటికి ఎంత ద్రోహం తలబెట్టపోయిందో తెలిసి కూడా మళ్ళీ ఆ కేతనతో స్నేహం కావాలనుకుంటున్నారా? అబ్బే, అదేం లేదండి. మీరేం మాట్లాడుకున్నారో నేను పూర్తిగా విన్నాను. అవునైరేంద్రి,